హాయ్ హలో నమస్తే. ఇవాళ వీడియో వచ్చేసి ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. ఫిష్ ఫ్రై ఎలా చేయాలనేది అయితే ఇప్పుడు చూసేద్దాం. ఇదైతే 2 months వరకు కూడా ఖరాబ్ అవ్వకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా ఫిష్ ముక్కలు లావుగా కాకుండా మందంగా కాకుండా కొంచెం పల్చగా కట్ చేసుకోవాలి. అప్పుడైతే అవి బాగా ఫ్రై అవుతాయి కదా, కావడం వల్ల అవి ఖరాబ్ అనేది కాకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు అది చూసుకోవాలి, కట్ చేయించేటప్పుడు మనము. ఇంకా సో ఇలా అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఎంత పలుసగా ఉన్నాయో ముక్కలు అనేది. ఇంకా ఇప్పుడైతే మనం దానికి కావాల్సినది జీరా పౌడర్, మెంతి పౌడర్ అయితే రెడీ చేసుకోవాలి. ముందుగా 1.5 స్పూన్ అయితే మెంతులు వేసా. మెంతులు ఫ్రై చేసుకోవాలి. మెంతులు జీరా 2 కలిపి పౌడర్ చేసుకోవాలి. సో మెంతులు అయితే ఫ్రై అయినాయి. ఇప్పుడు మెంతులు జీరా కూడా ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు, కానీ ఇవైతే కొంచెం లేట్ అవుతుంది. జీరా తొందరగా ఫ్రై అవుతుంది కదా, నేను అందుకోసమని సపరేట్గా చేస్తా. జీరా పౌడర్, మెంతి పౌడర్ వేస్తేనే ఫిష్ కర్రీ కానీ ఫిష్ ఫ్రై కానీ అది నీసు వాసన అనేది ఉండదు, టేస్ట్ ఉంటుంది. సో వెల్లుల్లి, అల్లం కూడా నేను ఫ్రెష్గా మిక్సీ పట్టుకొని వేసుకుంటా. నాన్ వెజ్లో దేంట్లో అయినా. ప్రత్యేక ఫ్రై కోసమని కడాయి తీసుకున్నా. ఫ్రైకి అయితే నేను సన్ఫ్లవర్ ఆయిలే వాడతాను. 1/2 kg వరకు పడుతుందండి. ఇప్పుడైతే నేను తీసుకున్న ఫిష్కి 1/2 kg పైనే పడుతుంది. ఆయిల్ అయితే హీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. కానీ ఫిష్ ఫ్రై చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అవి పట్టుమని పేలుతుంటాయి ఒక్కోసారి ఫిష్. అవి కొంచెం తడి లేకుండా ఆరబెట్టుకొని, ఎండలో పెట్టొద్దు, నీడలోనే కొంచెం ఆరబెట్టుకోవాలి. తడి అనేది లేకుండా ఆరబెట్టుకొని చేసుకుంటే పేలడం అనేది కొంచెం ఉండదన్నమాట. ఎంత ఆరబెట్టినా అవైతే ఒక్కోసారి పేలుతుంటాయి ఫిష్ ఫ్రై చేసేటప్పుడు. కానీ ఆరబెట్టుకుంటే త్వరగా ఫ్రై అవుతుంటాయి. ఇంకా మనకు పని కూడా తొందరగా అయిపోతుంది కదా, అందుకోసమని ఆయిల్ కూడా తక్కువ పడుతుంది మనకు తొందరగా ఫ్రై అవ్వడం వల్ల. సో ఇలా ఆయిల్ అయితే మనకు వేస్ట్ అవ్వకుండా మొత్తం ఎన్ని ముక్కలు అయితే పడతాయో అన్ని ముక్కలు వేసేసుకోవచ్చు. చూడండి నేను మొత్తం నిండుగా వేసా, కడాయి నిండుగా వేసా. 5 నిమిషాల తర్వాత అయితే ఇలా ఉన్నాయి. వాటిని మళ్ళీ ఇంకోవైపుకి అయితే టర్న్ చేసుకోవాలి. ఇంకా నేను అది టర్న్ చేసేటప్పుడు అయితే నాకు లెఫ్ట్ హ్యాండ్ తోటి ఫోన్ పట్టుకున్నా కాబట్టి నేను అంత క్లియర్గా చూపించలేకపోతున్నా. ఇంకా వీడియో అటు ఇటు కదులుతుంది కదా, అందుకోసమని ఇంకా నేను వీడియో కట్ చేసిన తర్వాత నేను టర్న్ చేసుకుంటున్నాను అనమాట. మీరైతే ఇట్లా అటు ఇటు 2 వైపులా కూడా టర్న్ చేసుకొని 2 వైపులా కూడా ఫ్రై అయ్యేటట్టు చూసుకొని, ఇంక ఇలా మరీ ఇంకా రెడ్గా అయితే అవి మాడినట్టు అయిపోతాయి ముక్కలు. ఇలా ఫ్రై అయినప్పుడు మాత్రం తీసుకుంటే సరిపోతుంది. ఇంకా లోపల పచ్చి అనేది ఉండదు. మనం తీసిన తర్వాత కూడా కొంచెం హీట్ అయితే ఉంటుంది కదా ముక్కకు, ఇంకా లోపల పచ్చిదనం అనేది అయితే ఉండదు, పూర్తిగా ఫ్రై అవుతుంది. ఇంకా ఆయిల్లోనే ఎర్రగా అయ్యేంతవరకు మనం ఉంచితే అది మాడినట్టు అయిపోతుంది అనమాట మనం తీసేసరికి. అందుకోసం ఇలా తీసుకోవాలి. ఇంకా రెండోసారి కూడా వేస్తున్నా నేను. ఇంకా మిగతావన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇవి ఇప్పుడు కూడా నేను ఆయిల్లో ఎన్ని ముక్కలు అయితే పడతాయో అన్ని ముక్కలు వేసేసా. చూడండి కొంచెం ఇవి ఫిష్ అయితే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, మనకు పేలి చేతులు, ఫేసు ఇవన్నీ పడే అవకాశం ఉంటుంది. ఇంకా అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నా కదా. ఇంకా ఆయిల్ అయితే అప్పుడు ముక్కలు తీయగానే బాగా హీట్ ఉంటుంది, అప్పుడైతే చేయొద్దు. ఇప్పుడు ఆయిల్ అయితే కొంచెం చల్లగా అయిపోయింది, అందుకోసం నేను ఎప్పుడైతే పోపు గింజలు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా వేసా. ఇది మొత్తం లైట్ వేడున్నప్పుడు చేసుకుంటున్నాను అనమాట, లేకపోతే అది మొత్తం మన ముక్కలు తీయగానే వేస్తే అది మాడిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్టు. అందుకోసమని నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆయిల్ హీట్ తగ్గిన తర్వాత చూసి వేసాను అనమాట. చూడండి అల్లం వెల్లుల్లి అయితే ఫ్రై అవ్వాలి. మనం హీట్ ఎక్కువ ఉన్నప్పుడు వేస్తే అల్లం వెల్లుల్లి అయితే మాడిపోతుంది, అప్పుడు టేస్ట్ అనేది రాదు. సో చూడండి ఇంకా ఇప్పుడైతే పసుపు వేస్తున్నా. 2 స్పూన్లు పసుపు వేసా, చిన్న స్పూన్ కదా అందుకోసమని 2 స్పూన్లు వేసా. అల్లం వెల్లుల్లి పసుపు వేసిన తర్వాత ఇంకా బాగా మిక్స్ చేసుకొని మనం కారం వేసుకోవాలి. కారం, ఉప్పు మనకు ఆ ముక్కలకి ఎంత అయితే పడుతుందో చూసుకొని వేసుకోవాలి.
కారంలో అయితే అసలు ఉప్పు అనేది ఉండదండి మా కారంలో. అందుకోసమని నేను కారంకు తగినంత సాల్ట్ రోజు వేస్తా కదా, నాకు తెలుసు కనుక నేనైతే చూసి వేసుకుంటా అనమాట. కారం అయితే ఎప్పుడైనా అది హీట్ తగ్గిన తర్వాతే వేయాలి, లేదంటే అది కలర్ చేంజ్ అవుతుంటుంది. సో కొంచెం ఫ్లేవర్ కూడా అంత మంచిగా అనిపియదు అనమాట, మనకు మాడినట్టు అనిపిస్తుంది. కారం వేసేటప్పుడు ఎప్పుడైనా కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత హీట్ లేనప్పుడు మాత్రమే ఏ పచ్చళ్ళకు కానీ ఫ్రైలకు కానీ ఇంకా ఇలానే కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం లైట్ హీట్ ఉంటుంది కదా, ఇంకప్పుడు మనమైతే కారం వేసుకోవాలి. అప్పుడు కారం అనేది నల్లగా అవ్వకుండా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. ఇలా మొత్తం కారం వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనకి ఎంత సాల్ట్ పడుతుంది అనేది చూసి, కారంలో అస్సలు సాల్ట్ ఉండదు, మేము కారంలో సాల్ట్ వేయకుండా పట్టిస్తాం. అందుకోసమని నేను సాల్ట్ అయితే 3 స్పూన్స్ వేసా, ఇంకా సరిపోకుంటే తర్వాత చూసి వేసుకోవచ్చు. సో సాల్ట్ వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా ఇలా అయితే ఉంది. ఇంకా జీరా పౌడర్, మెంతి పౌడర్ ఇవన్నీ వేసేసుకోవాలి. ముందుగానే మనం మిక్సీ పట్టి పెట్టుకుంటాం కదా ఫ్రెష్గా, అదైతే మొత్తం వేసుకొని కలుపుకున్న తర్వాత ఇలా అయితే ఉంది. సో పూర్తిగా చల్లగా అయిన తర్వాత లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట మనం. ఇప్పుడైతే లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నా. ఆ ముక్కలు మొత్తం పూర్తిగా చల్లగా అవ్వాలి, అప్పుడే లెమన్ జ్యూస్ మనం కలుపుకోవాలి. సో లెమన్ జ్యూస్ వేసి మొత్తం మిక్స్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి అడుగున మొత్తం ఆయిల్ ఉంది. లెమన్ జ్యూస్ వేసి బాగా కలపాలి మనం, ఆ ముక్కకైతే మంచిగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది మనకు. సో ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.